ప్రస్తుతం ఏదైతే ఒక కేసు విచారణకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ నిన్న మాచవరం సిఐకి ఫోన్ చేశారో ఆ కేసులో ఎవరైతే అంజాద్ ఉన్నారో వారి తల్లిదండ్రులు ప్రస్తుతం అంటూ ఉన్నారు. సార్ ఏంటి సార్ అసలు ఏం జరిగింది? మీ బాబు ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు మీరు ఫిర్యాదు చేయడం జరిగింది? మా బాబు ఎక్కడికి వెళ్ళాడు మాకు తెలియదండి, మేము వెతుకుతున్నాము. ఎన్ని రోజులైంది మీ బాబు వెళ్ళి? మీకు అసలు ఎటువంటి సమాచారం ఉందా? అసలు ఏం సమాచారం లేదండి, సమాచారం లేదు, మేము వెతుకుతున్నాము. మీరు చెప్పండి, అసలు మీ బాబు ఎక్కడికి వెళ్ళాడు అంటారు? అసలు ఏం జరుగుతూ ఉంది? అందరూ మీ వైపు ఏళ్ళు చూపిస్తున్నారు. మా వైపే ఏళ్ళు చూపిస్తున్నారు సారు. మాకేం తెలియదు, ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. 8 నెలలు అయింది మా బాబు వెళ్ళి. మేము ఏడుస్తున్నాం సార్, ఏం ఆచూకీ తెలియలే ఇప్పటి వరకు మాకు. మీరు రెగ్యులర్గా పోలీసులు మిమ్మల్ని పిలుస్తున్నారు, విచారణ జరుగుతుంది, కానీ మరి ఎందుకు పోలీసులు ఎంతవరకు ట్రై చేస్తున్నారు? ఏం పోలీసులు కూడా ట్రై చేస్తున్నారు పాపం, రోజు పిలుస్తున్నారు. మేము స్టేషన్కి వస్తున్నాం పోలీసులు కాడ, వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఎతుకుతున్నారు, ఏం ఆచూకీ తెలియలేదు సార్. ఇందాక మీ బాబుకి ఏదో వాట్సాప్లో మెసేజ్ పెట్టిన, ఒకసారి ఆ మెసేజ్ ఏమని పెట్టారు? ఏంటండి అది? మా బాబు ఏం చెప్పాడంటే మెసేజ్, నేను ఈ హోటల్ మేనేజ్మెంట్ నాకు ఇష్టం లేదు, నేను ఫోటోగ్రఫీ అంటే నాకు ఇష్టము, నేను అక్కడికి వెళ్తాను, నేను ఫోటోగ్రఫీకి పనికి వెళ్తున్నాను, మీరు భయపడబాకండి, నేను వస్తానని మెసేజ్ పెట్టాడు. అంతే సార్, మళ్ళీ ఫోన్ మట్టికి చేయలేదు. ఈ మెసేజ్ పెట్టి వెళ్ళాడు. 8 నెలలు అయింది, ఇప్పుడు వరకు మాకు ఏం సమాచారం అందల. పోలీసులు ఎతుకుతూనే ఉన్నారు. మాకు రోజు పిలిస్తే మేము స్టేషన్కి వస్తున్నాం సార్. అది మేమిద్దరం కూడా చచ్చిపోవాలనుకుంటున్నాం. ఎందుకు ఈ రోజు ఈ స్టేషన్కి మేము తిరగలేకపోతున్నాము, రోజు స్టేషన్కి మేము తిరగలేకపోతున్నాం సార్. ఆమె ఇంటికి వచ్చి సార్ గొడవ వేసుకుంటాం సార్. ఇప్పుడు మేము కావాలని చేయమని లేదు కదా సార్. నేను మా బాబుని కూడా కాలేజీలో చదివించాను, ఒక ప్రైజ్ కూడా చేశాను, కానీ ఇలా బెగ్గరగా చేయాలని ఏ తండ్రి కోరుకోరు కదండి. మా బాబు బెంగళూరు ట్రైనింగ్లో ఉంటే ఆ పాప ఈమెయిల్ ఐడియా పంపించిందంట. ఆ ఈమెయిల్ ఐడియా పంపించి ఆ మైండ్ డిస్టర్బ్ చేసుకుని ఇక్కడికి వచ్చేసాడు. లేదా మా బాబు బెంగళూరు ట్రైనింగ్లో ఉండేవాడు. ఎవరిదైనా ఆడపిల్లి, అందరూ బాగుండాలి ఏమండి. ఇప్పుడు మాకు ఒకటే అనిపిస్తుంది సార్, ఇక ఆళ్ళు దొరకకపోతే మేము చనిపోవాలనుకుంటున్నాం. మాకు ఒక పాప ఉంది, ఆ పాప గురించే బతుకుతున్నాము. 2-3 నెలలు దొరకపోతే మేము చనిపోతాం సార్, చేసేది ఏమీ లేదు. పోలీసులు ఎదుగుతున్నారు, చనిపోవాల్సిన పనే ఉంటుంది. వాళ్ళ అమ్మ మమ్మల్ని ఇలా ఇచ్చేస్తున్నారండి, హింసిస్తుందండి. వాళ్ళమ్మ బాగా మాకు హింసిస్తుంది, ఇంటి మీదకి వచ్చేస్తుంది. 3 సార్లు వచ్చింది ఇంటి మీదకి. మీకు తెలుసేమో, ఫోన్ చేస్తున్నారేమో అంటుంది సార్. మాకు తెలీదు, నిజంగా తెలుసు. ఆవిడ అంటుందో వాడు దొరికితే వాడిని చంపేస్తానంది. సరే చంపేయమ్మా అన్నాడు, మరి చేసేదేమో సార్. వాడు దొరికితే నేను చంపేస్తాను అంటుంది. మేము ఎతుకుతున్నాం సార్. ఏ తల్లిదండ్రి కావాలని అలా చేయమంటారు సార్. ప్రైజ్ కూడా చేయాలనుకుంటాము. నేను కష్టపడి పని చేసుకున్నాను, కూలి. నేను 6 లక్షలు పెట్టి చదివించి ఎక్కడైనా సరే ఇలా చేయమని ఎవడైనా చేయరు కదా సార్. ఇక అంతే సార్. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఆ బాబు ఎక్కడున్నాడో ఏంటో తెలియదు. తమనైతే పోలీసులు ప్రతిరోజు పిలుస్తున్నారు, విచారణకు వస్తున్నాము, కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు తమను వేధిస్తున్నారు. మా బాబు దొరక్క మేము ఆందోళన చెందుతున్నాం, ఇంటి దగ్గరకు వచ్చి గొడవలు చేస్తున్నారు, పోలీసులు ప్రతిరోజు పిలుస్తున్నారు. తమ బాబు దొరక్కపోగా తాము ఇట్లా మానసిక క్షోభ అనుభవిస్తున్నాము, తమకు కూడా గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి కూడా ఆ తల్లిదండ్రులు అయితే బిగ్ టీవీ చెప్తున్నారు. ఓటు స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.